ఉన్నాను. 17 years నుంచి. సో ఆ టైంలో అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న సోషల్ మీడియాకి ఎంత టాలెంట్ ఉన్నా ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఒక క్యారెక్టర్ తీసుకోవాలి అంటే వాళ్ళు బిఫోర్ ఏం చేస్తారు, తర్వాత ఏం చేయగలుగుతారా లేదా, వర్క్షాప్స్ చేసి ఇంత సెలక్షన్ ఉంటుంది. ఆ టైంలో ఏ సెలక్షన్ లేకుండా జస్ట్ ఒక పర్సన్ చూసిన వెంటనే ఈ సినిమా లీడ్ రోల్ ఇచ్చేయాలి అనే థాట్ ఎవరిది, అసలు ఎలా స్టార్ట్ అయింది అది? సో ఇది ఎలా స్టార్ట్ అయిందంటే బేసిక్గా మా బాబయ్య ఉన్నారు, శ్రీధర్ అని, ఆయన సీరియల్స్లో చేస్తూ ఉంటారు ఆయన. సో ఆయన యాక్చువల్గా ఆ సినిమాకి ఆడిషన్కి వెళ్ళారు. బట్ ఏంటంటే ఆయన చాలా సీరియల్స్ చేశారు అండ్ ఈజ్ అ రికగ్నైజ్డ్ ఫేస్. సో వాళ్ళు ఏంటంటే మేము ఫ్రెష్ ఫేసెస్, అంటే ఆయన మెయిన్ లీడ్ కాదు, సైడ్లో ఏమైనా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేద్దామని వెళ్ళారు, సమ్ మేబీ లెక్చరర్. సో దే వాంటెడ్ ఫ్రెష్ ఫేసెస్ అని ఆయనకి చెప్తే, అప్పుడు మా బాబాయ్ నాకు చెప్పి ఇలా మా డాడీకి ఫోన్ చేసి ఇట్లా కొత్త వాళ్ళ కోసం చూస్తున్నారంట శేఖర్ కమ్ముల గారు, మీ వాడికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా అని అడిగారు. అడిగితే అప్పుడు మా డాడీ నన్ను అడగడం జరిగింది. నేనేమన్నా అంటే నాకు యాక్టింగ్ ఎలా వస్తుంది, నాకు ఏమి అంటే ఇంకా సరే నీకు వచ్చింది చేసేసి సరే అని ఏదో అనుకున్నా, సరే చేద్దాం ఏదో ఒకటి అని చెప్పి ఇలానే కెమెరా పెడితే మా చెల్లి కెమెరా వెనకాల మధు డైలాగ్స్ చదువుతూ ఉండింది. ఏ సీన్ కూడా చెప్తాను. ఏ సీన్ అంటే హ్యాపీ డేస్లో ఒక చందు క్యారెక్టర్ వెళ్ళి మధుని అడుగు, ఏంటి ఏమడుగుదాం అనుకున్నావు అంటే ఒక ముద్దిస్తావని అడుగుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే కాలేజ్లో వాళ్ళిద్దరికి పెద్ద గొడవ అవుతుంది. ఆ సీన్ ఇచ్చారు. సో ఆ సీన్ నేను చదివి, ఆమె వెనకాల ఉంది, ఆమె మా చెల్లి చదువుతోంది, నేనేమో ఆ డైలాగ్స్ చదువుతూ ఉన్నా. ఇంకా చదువుతూ ఉన్న తర్వాత చేసేసాము. చేసిన తర్వాత నేను చూస్తే అసలు డాడీ ఇది పంపించాక ఇది ఏం చేశాను నేను ఇది అనుకున్నా. బాగానే ఉంది కదా డాడ్, నేను నిజం చెప్తున్నాను పంపిస్తే మంచిగా ఉంటుందని నేను ఇంకా లైట్ తీసుకున్నాను. అది నుంచే బాగాలేదు ఇది అని. నాకు తెలియకుండా మా డాడీ ఇది ఇంకోటి నేను ఏదో పాట పాడింది ఒక వీడియో, ఇవి కొన్ని వీడియోస్ ఏవో అటాచ్ చేసి నా ఫోటోలు ఇవన్నీ కలిపి డాడీ పంపించేశారు నాకు చెప్పకుండా. అయిపోయింది. నేను దాని గురించి ఆలోచన లేదు. ఇంకా మాకు మిడ్ టర్మ్స్ జరుగుతున్నాయి అప్పుడు, ఎగ్జామ్స్, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా అయిపోయింది. ఇంకా మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఒక ఫ్యూ అవర్స్ ఒక మిడ్ టర్మ్ రాసి మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చారు ఆ రోజు. సో మేము అందరం కూర్చున్నాం, ఆడదాం, ఎట్లా రాసాం ఇది అని. సరే పద వెళ్ళి బాస్కెట్బాల్ ఆడదాం. ఇంకా మా గోల మాది ఆ టైంలో. ఇంకా లంచ్ ఎక్కడ చేద్దాము, ఓకే బాస్కెట్బాల్ ఆడిన తర్వాత లంచ్ చేద్దాం ఇది అదేమో అనుకునే టైంలో నాకు ఫోన్ వచ్చింది. సరే ఏంటి టైంలో అని చెప్పి నేను ఫోన్ చూసి మా ల్యాండ్ లైన్కి అనుకుంటా, ఎవరు చేస్తున్నారంటే ఇంకా చూస్తే అనీష్ కుర్విల్లా గారు చేస్తున్నారని మా మమ్మీ ఎవరో చెప్పారు నాకు. ఓకే అని మాట్లాడితే అనీష్ కుర్విల్లా గారు నాకు ఫోన్ చేసి, హాయ్ వరుణ్, వీ డిసైడెడ్ టు క్యాస్ట్ యూ యాజ్ చందు ఇన్ అవర్ నెక్స్ట్ మూవీ హ్యాపీ డేస్, సో వీ నీడ్ యూ టు కమ్, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో రావాలి ఇది అది అని చెప్తే నాకు అసలు అర్థం కాలే ఏంటి ఎలా సెలెక్ట్. అప్పుడు ఫస్ట్ నాకు మైండ్లో ఎన్ని థాట్స్, అసలు వీడియో ఎలా డాడీ పంపించాడు ఇవన్నీ థాట్స్ వచ్చేసాయి నాకు. బట్ ఆఫ్టర్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇట్ వాజ్ లీడ్ క్యారెక్టర్. అంటే నాకు అప్పుడు తెలియదు లీడా ఏంటా అని. ఒక ఇంపార్టెంట్ 4 boys 4 girls ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ అండ్ ఇట్స్ కాలేజ్ బేస్డ్ ఫిల్మ్ అనేది ఒక చిన్న ఐడియా ఉండింది. అండ్ వీ డిడ్ంట్ ఈవెన్ నో అప్పుడు నాకు తెలిసి హ్యాపీ డేస్ అని టైటిల్ పెట్టారో లేదో కూడా. బట్ శేఖర్ గారి సినిమాలో ఇలా సెలెక్ట్ అయ్యాం. ఐ డెంట్ థింక్ మ్యాన్, అది నేను ఆలోచించలేదు అది మెయిన్ లీడా లేకపోతే సైడా. శేఖర్ కమ్ముల సినిమాలో చేస్తున్నానే థాట్ ప్రాసెస్లోనే ఉన్నాను నేను. అండ్ ఇక్కడికి వచ్చా, ఇక్కడ వర్క్ షాప్స్ చేసాము, ఇవన్నీ చేసాము. అండ్ దెన్ వీ వెంట్ టు ఫిబ్రవరిలో వచ్చాను నేను యూఎస్ నుంచి ఇక్కడికి. ఫిబ్రవరిలో వస్తే ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫెబ్ అండ్ మార్చ్ ఆ టైంలో షూటింగ్ మొదలెట్టేసాము. ఇంకా దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. సో తెలుగు ఆ టైంలో ఇబ్బంది అయిందా? తెలుగు ఆ టైంలో చాలా ఇబ్బంది అయింది. శేఖర్ కమ్ముల గారు పర్ఫెక్షనిస్ట్ అయినా చాలా ఇబ్బంది అయింది. డబ్బింగ్ లో అయితే లిటరలీ ఆ సినిమాకి అండ్ కొత్త బంగారు లోకంకి డబ్బింగ్ లోనే కూర్చునేవాడు నేను. నాకు గుర్తుండి నాకు షూటింగ్ కన్నా ఎక్కువ టైం నేను డబ్బింగ్ థియేటర్ లో స్పెండ్ చేసేవాడు నా 2 సినిమాలకి. బట్ యా మ్యాన్, దట్ వాజ్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ బిన్ అమేజింగ్ జర్నీ. ఇప్పుడు ఆలోచిస్తే 17 ఏళ్ళు అసలు అలా ఆలోచిస్తూనే ఉండొచ్చు. అన్ని ఇన్సిడెంట్స్, అన్ని థింగ్స్ చూసి ఇట్స్ బిన్ వండర్ఫుల్ జర్నీ అండ్ నేను ఐ వుడెంట్ చేంజ్ ఇట్ ఫర్ ఎనీథింగ్. అండ్ ఫస్ట్ సినిమా రాగానే సక్సెస్ తర్వాత ఇంకా ఇదే జర్నీ అని అప్పుడే చూస్ చేసుకుని, తర్వాత వచ్చిన ఆపర్చునిటీస్, తర్వాత వచ్చిన ఫిలిమ్స్ వల్ల ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? అంటే హ్యాపీ డేస్ తర్వాత కొత్త బంగారు లోకం చేశాను. కొత్త బంగారు లోకం చేసిన తర్వాత ఇంకా ఆ టైంలో లైక్ ఐ హ్యాడ్ ఏవిఎం ప్రొడక్షన్స్ వచ్చారు. 3rd మూవీ ఎవరైనా ఎప్పుడైనా ఏవిఎం ప్రొడక్షన్స్. మార్తాన్ వెంకటేష్ గారు ఎడిటర్, వన్ ఆఫ్ ద టాప్ ఎడిటర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన బ్రదర్ డైరెక్టర్ దానికి. అండ్ స్క్రిప్ట్ వాజ్ హలేరియస్ సినిమా అది. యాక్చువల్లీ ఇట్ డిడెంట్ వర్క్అవుట్. నేను అదే చెప్తా కదా, ఆ 2 సినిమాల తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అక్కడికి వెళ్ళేసరికి బాగానే ఉంది కానీ అలా లేదు కదా అనే కంపారిజన్ వెళ్ళిపోయేది.
సో నేను అదే నమ్ముతాను, ఒక సినిమాని ఇంకో సినిమాని కంపేర్ చేయడం అనేది ఐ ఫీల్ దట్స్ నాట్ అ రైట్ థింగ్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ ఈస్ ఎంటైటిల్డ్ టు దేర్ వాళ్ళ ఒపీనియన్కి. సో ఆ సినిమా ఎవరైనా ఎప్పుడైన తర్వాత కుర్రోడు వాజ్ జెమినీ ఫిల్మ్స్ అండ్ సూపర్ గుడ్, దే డిడ్ దట్ ఫిల్మ్ టుగెదర్. పొల్లాదవన్ రీమేక్, ధనుష్ గారు, వేటరి మారన్ గారు డైరెక్టర్, బ్లాక్ బస్టర్ సినిమా అది, దాన్ని రీమేక్, మై 4th ఫిల్మ్. అండ్ దెన్ ఐ డిడ్ మరో చరిత్ర, విచ్ వాజ్ ఆబ్వియస్లీ మళ్ళీ మ్యాగ్నీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ దిల్ రాజు గారు, రవి యాదవ్, రేస్ 2 ఇలాంటి సినిమాలు ఎన్నో సినిమాటోగ్రఫీ చేసిన బాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామ్యాన్స్ ఆయన వచ్చి ఇక్కడ తెలుగులో డైరెక్ట్ చేశారు. అండ్ మరో చేత తర్వాత హ్యాపీగా వాజ్ సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు సింగిల్ కార్డ్, మణిశర్మ గారి మ్యూజిక్. సో అది ఆ ఆడియో చాలా బాగుంటుంది. ఆడియో నేను మొన్న ఇంటర్వ్యూ చేస్తుంటే వన్ ఆఫ్ ద ఆ హోస్ట్ ఆయన నాతో చెప్తున్నాడు, హ్యాపీగా సినిమా ఆయనకి చాలా ఇష్టం అంట అని సాంగ్స్ పాడుతున్నాడు ఆయన ఆ సినిమాలోవి. లైక్ ఎందుకంటే సీతారాం శాస్త్రి గారి సింగిల్ కార్డ్ లిరిక్స్ అండ్ మణిశర్మ మ్యూజిక్ అనేది ఇట్స్ రేర్ థింగ్. అన్ని పాటలు ఆయన శాస్త్రి గారు రాసి అండ్ మణి గారి మ్యూజిక్ లో అనేది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ అలాంటి ఒక ఆల్బమ్ నా కెరియర్ లో ఉందని. అండ్ దాని తర్వాత హ్యాపీ తర్వాత ఏమైంది ఈవేళ అండ్ కప్ కాఫీ అండ్ ఐ జస్ట్ కెప్ట్ గోయింగ్ మ్యాన్. సో అంటే నేను చేసేద్దామా అని అనుకున్నానా, I can't answer that question because నేను చేశాను. సో దట్స్ వాట్ ఐ డిసైడెడ్ టు డూ, రైట్. నేను ఫిక్స్ అయింది ఏంటంటే వస్తున్నాయి మంచి సినిమాలు, మంచి గుడ్ బ్యానర్స్, గుడ్ స్క్రిప్ట్స్ కూడా దే వర్ విన్నప్పుడు దే సౌండెడ్ గుడ్. ఐ వెంట్ ahead and did those films. అదే నాకు తెలిసి మీరు స్క్రిప్ట్ మీద ఫోకస్ కంటే ఎక్కువ టెక్నీషియన్స్ మీద, అంటే టెక్నీషియన్స్ నేను స్క్రిప్ట్ మీద అంటే నాకు అప్పుడు చెప్పాను కదా 18 years, కొత్త బంగారు లోకం రిలీజ్ అప్పుడు నాకు 19 years, ఐ వాజ్ ఎ టీనేజర్ అప్పుడు. సో స్క్రిప్ట్ మీద ఫోకస్ నేను పెట్టలేదు, నేను చెప్తున్నాను కదా. ఆ టైంలో నేను ఐ డిడెంట్, అంటే తెలియలేదు, ఐ వాజ్ సో యంగ్. నాకు ఏంటంటే సినిమా చేస్తున్నాను, ఇంకా కంటిన్యూ షూటింగ్ చేస్తున్నాం, ఓకే, అంత నేను ఆలోచించలేదు. అంత మేబీ నేను ఏంటంటే నాకు అంత ఈజీగా వచ్చేసింది కాబట్టి నేను దాన్ని గ్రాంటెడ్గా తీసుకున్నానేమో ఆ టైంలో. బట్ గ్రాంటెడ్గా అనే మీనింగ్ 18 year 19 year వాళ్ళకి తెలుస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక టీనేజర్ అంటే ఎలా ఉంటారు. సో నేను కూడా అందరు టీనేజర్స్ లాగే మా ఫ్రెండ్స్, నేను సరదాగా పార్టీకి వెళ్దాము అండ్ ఐ యూజ్డ్ టు హ్యావ్ ఫన్ విత్ దెమ్ అండ్ ఈ టైం అలా ఉండేదన్నమాట. సో నాకు తెలిసి నేను అంత కేర్ అంత ఇప్పుడు నేను ఆలోచిస్తున్నట్టు అప్పుడు ఆలోచిస్తే బాగుండేదేమో, బట్ ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు నేను అప్పుడు ఆలోచించలేను. ఎందుకంటే అది 17 years, నాకు ఈ 17 years నేర్పించిన చాలా ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటని నేను ఫీల్ అవుతాను. కానీ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఆ ఏజ్ లో కొంచెం ప్రౌడ్ గా అనిపించుంటది కదా. నాకు అసలు ఎప్పుడు ప్రౌడ్ గా అనిపించలేదు, నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే కలెక్షన్స్ అంత చిన్న ఏజ్ లో అదే అన్నా కదా, అన్ని ఎంత కలెక్షన్ కూడా నాకు తెలియదు ఆ టైంలో. ఆ సినిమాలు ఎంత చేసాయి, ఎంత వచ్చాయి, ఏంటి అనేది నాకు తెలియదు. ఐ డిడెంట్ నో, ఐ డిడెంట్ పే అటెన్షన్ ఆల్సో. నేను షూటింగ్ చేస్తున్నానా, లేచాను, షూటింగ్కి వెళ్తున్నానా, ఓకే, బిజీ ఉన్నానా, ఖాళీగా ఉన్న టైంలో ఇక్కడికి వెళ్ళానా, లేకపోతే ఆ ట్రిప్ వెళ్ళానా, లేకపోతే ఇంకో కంట్రీ వెళ్ళానా, ఇలానే ఉండేది. ఐ డెంట్ ఫోకస్ అండ్ పుట్ దట్ మచ్ ఎఫర్ట్ అండ్ ఏమంటారు అదే గ్రాంటెడ్కి తీసుకున్నాను అనిపిస్తుంది నాకు. అంటే దాని విలువ, దాని వాల్యూ, అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చిన తర్వాత ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, మనము ఆ రెస్పాన్సిబిలిటీ అండ్ బాధ్యత నాకు తెలియలేదు ఆ టైంలో. ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకు తెలియలేదు. ఐ వాజ్ టూ యంగ్, ఐ వాజ్ టూ ఇమ్మెచ్యూర్, ఐ వాజ్ ఎ కిడ్ మ్యాన్, అంతే. బట్ ఒకవేళ ఆ సినిమాలు కనుక అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి పెద్దగా, ఇప్పుడు రీల్స్, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ప్రతి సినిమా సాంగ్స్, డైలాగ్స్ అంత వైరల్ అవుతాయి. ఒకవేళ ఆ 2 సినిమాలు ఈ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే ఏమై ఉండేది? మేబీ 100 కోట్ల సినిమాలు అయ్యేమో, ఏం చెప్తాను. మేబీ అంటే ఆ సినిమాకి ఉన్న రీచ్, ఎందుకంటే హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారు లోకం దే యూనివర్సల్ సబ్జెక్ట్స్. అవి ఏంటంటే అందరూ కనెక్ట్ అవుతారు, ఓన్లీ మన తెలుగు వాళ్ళే కాకుండా దే యూనివర్సల్ సబ్జెక్ట్స్. అవి ఆ స్టోరీస్ విన్న తర్వాత యూ ఫీల్ అది మనలో చందు మన ఇండియాలోనే కాదు, ఇక్కడ ప్రతి చోట ఉంటాడు. ఒక జపాన్, చైనాలో ఉంటాడు, ఒక యుఎస్లో ఉంటాడు, ఒక ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఒక లండన్లో, ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్లో ఒక చందు కానీ, ఒక రాజేష్ కానీ, ఒక టైసన్ కానీ, ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో దట్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అపీల్ ఎక్కువ పెరిగిపోతుంది, రైట్. అండ్ కొత్త బంగారు లోకం ఏంటంటే అదొక ఎమోషన్, ఒక లవ్ ఎమోషన్. ఆ లవ్ ఎమోషన్ బిట్వీన్ ఒక 2 lovers అండ్ ఒక ఫాదర్ అండ్ సన్, ఒక మదర్ అండ్ సన్, అండ్ ఒక డాటర్ మీద వాళ్ళ ఫాదర్కు ఉన్న, ఇట్స్ అ లవ్ స్టోరీ విత్ బ్యూటిఫుల్ ఎమోషన్స్. సో లవ్ ఇస్ నాట్ జస్ట్ ఏంటంటే బాలు స్వప్నాది లవ్ కాదు. ఆ సినిమాలో ఇట్స్ ఫిల్డ్ విత్ లవ్. సినిమా మొత్తం లవ్ తో నిండిపోయి ఉంటుంది.
అండ్ ఆ ఎమోషన్ అనేది అండ్ ఫాదర్ ఎమోషన్ అనేది ఇట్స్ వన్స్ అగైన్ ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ అవి. సో ఇలాంటివి ఏంటంటే అపీల్ అయిపోతాయి జనాలకి, దే గెట్ కనెక్టెడ్ టు ఇట్ ఐ ఫీల్. సో ఈ టైంలో ఆ సినిమాలు వచ్చింటే డెఫినెట్ గా దే వుడ్ హావ్ బీన్ సెన్సేషనల్. అప్పుడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో ఇప్పుడు కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు సోషల్ మీడియా అంత లేదు. ఇప్పుడు నువ్వు అన్నట్టు సోషల్ మీడియా ఉంటే ఆ రీల్స్ కానీ సాంగ్స్ ఇంకా వైరల్ అయ్యేవేమో, ఇంకా వ్యూస్ వచ్చేవి, ఇంకా కలెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ వుడ్ హావ్ బీన్ మోర్. నాకు అనిపిస్తుంది ఆరెంజ్ సినిమా ఒకటి, ఆ కొత్త బంగారు లోకము, హ్యాపీ డేస్, ఇలాంటి సినిమాలు, ఈ సాంగ్స్ ఇవంతా ఈ టైంలో వచ్చుంటే భయంకరంగా వైరల్ అయ్యేమో అప్పుడప్పుడు అనిపిస్తుంది. మేము మొన్న హ్యాపీ డేస్ రిలీజ్ అయితే బ్రహ్మరాంబ థియేటర్కి వెళ్ళాను నేను, మా వితిక అండ్ మా డైరెక్టర్ రాజేష్ గారు కూడా వచ్చారు, అండ్ మా నిందా టీంలో కొంతమంది మెంబర్స్ అందరం. మార్నింగ్ 8 o'clock షో అనుకుంటా, 8 o'clock షోకి మేము థియేటర్కి వెళ్ళి చూసాము. అంటే వాళ్ళు ముందర వెళ్ళారు, నేను కొంచెం ఇంటర్వెల్ ఆ టైంకి నేను వెళ్ళాను. ఓ మై గాడ్, అసలు రెస్పాన్స్ అయితే నేను సినిమా థియేటర్కి వెళ్ళినట్లేదు, నేను ఒక కాన్సర్ట్కి వెళ్ళినట్టు ఉంది లిటరల్ గా. డైలాగ్స్ విన్నాము లేకపోతే సాంగ్స్ విన్నామంటే అసలు కార్తిక్ వాయిస్ వినిపించట్లేదు, సాంగ్స్ పాడుతుంటే మొత్తం ఇంకా ఆడియన్సే పాడేస్తున్నారు. అంటే ఆ డిటిఎస్ సౌండ్ ని అది వాళ్ళు డామినేట్ చేసి పాడుతున్నారు. సో అవి ఏంటంటే అవి దట్ మూవీ స్టిల్ ఇప్పటికీ నేను అదే అనుకున్నా ఆ రోజు నేను థియేటర్కి వెళ్ళినప్పుడు. అందరూ ఫోన్స్ తీసుకుని అందరూ రికార్డ్ చేస్తున్నారు, అందరూ పాడుతున్నారు, డైలాగులు చెప్పేస్తున్నారు. బట్ వాళ్ళంతా ఏంటంటే హ్యాపీ డేస్ అనే సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళందరికీ మేబీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 4 5 years 6 years ఉంటారేమో. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ సినిమాలో ఒక మ్యాజిక్ అనేది ఉంది సినిమాలో. ఇప్పటికీ మీ గురించి ప్రతిసారి ఎక్కడ టాపిక్ వచ్చినా కూడా మాట్లాడుకున్న 2 సినిమాలు అవే. దట్స్ లైక్ నేను అదే చెప్తాను, అది ఒకటి లెఫ్ట్ ఐ ఒకటి రైట్ ఐ లాగా నాకు అది. సో